కృష్ణుడి జీవితం మొత్తం 8 అనే నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు. వీడియో చూసాక మీకేమనిపిస్తుందో చెప్పండి. జన్మాష్టమిలో 2 పదాలున్నాయి. జన్మ ప్లస్ అష్టమి అంటే 8 అని. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథిలో జన్మించాడు. ఆయన దేవకీ వసుదేవుల 8వ సంతానం. అలాగే విష్ణుమూర్తి దశావతారాల్లో 8వ అవతారం. ధర్మస్థాపన కోసం అవతరించిన దైవ స్వరూపం. ఆయనకి రుక్మిణి సత్యభామలతో కలిపి 8 మంది భార్యలు ఉన్నారు. నెంబర్ 8ని అడ్డంగా తిప్పితే అది అనంతత్వాన్ని సూచించే సింబల్ అవుతుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి ప్రభావం 8 దిక్కుల్లో విస్తరించి ఉంది. ఆయన స్థల కాల రూపాలకు పరిమితి లేని సర్వవ్యాపి. ఈ అవతారంలో ఆయన 8 పర్సనాలిటీస్ ని చూపించాడు. ఒక పిల్లాడి లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లవర్ లాగా, టీచర్ లాగా, ఒక వారియర్ లాగా, ఒక రాజు లాగా, ప్రొటెక్టర్ లాగా, పరమాత్మ లాగా, ఇలా 8 పర్సనాలిటీస్ ని చూపించాడు. ఇలా తన లైఫ్ ద్వారా మనకి మెటీరియల్ వరల్డ్ ని, స్పిరిచువల్ వరల్డ్ ని ఎలా నవ్వుతూ బ్యాలెన్స్ చేయాలో నేర్పించాడు. సో కృష్ణుడి లైఫ్ లో నెంబర్ 8 సిగ్నిఫికెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.